న్యూస్ తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. గతంలో విచారణ సమయంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు కొత్త సమయం కావాలని ప్రభుత్వ న్యాయస్థానాన్ని కోరింది. ఇక తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం లేఖ ఇచ్చింది. రిజర్వేషన్లు సన్నద్దతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం లేఖ ఇవ్వగానే ఎన్నికల సంఘం సైతం తాము ఎలక్షన్స్ నిర్వహించేందుకు రెడీగా ఉన్నాము అని కోర్టుకు తెలిపింది. దీంతో నేటి విచారణలో కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తి నెలకొంది. యాభై శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టు సైతం వెంటనే ఎన్నికల నిర్వహణపై నేటి విచారణలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికలు నిర్వహించాలని 15వ ఆర్థిక సంఘం నిధులు సాధించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 50% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు అడిగి తెలుసుకుందాం. నర్సింగ్రావు, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎస్ నీలిమా, ఒక స్మాల్ కరెక్షన్ ఏంటంటే వాస్తవానికి ఇప్పుడే ఒక బ్రేకింగ్. వాస్తవానికి ఈరోజు పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో హైకోర్టులో విచారణ ఉంది. అయితే ఈరోజు ఇది హైకోర్టు చీఫ్ జస్టిస్ వద్ద విచారణకు రావాల్సి ఉంది. కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి హాజరవడం కోసం ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో ఈరోజు జరగాల్సినటువంటి విచారణ రేపు జరిగేటువంటి అవకాశం ఉంది. రేపు చీఫ్ జస్టిస్ బెంచ్ వద్ద దీనిపైన విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే రేపటితో ఇక దీనికి ఎండ్ కార్డు పడుతుంది. ఈ ఉత్కంఠకి, పంచాయతీ ఎన్నికల మీద జరుగుతున్నటువంటి ఉత్కంఠకైతే ఎండ్ కార్డు కోర్టు పరంగా వాస్తవానికి ప్రభుత్వం అయితే ఎన్నికలకు సంసిద్ధమైపోయింది. అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసేస్తుంది. ఇక మౌఖికమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి చేసేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గెజిట్ నోటిఫికేషన్ వచ్చినటువంటి వెంటనే షెడ్యూల్ను విడుదల చేసి ఎన్నికల ప్రక్రియని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉంది. అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేసేసింది. బూత్ లెవెల్ ఆఫీసర్ల నియామకం నుంచి వారికి శిక్షణ వరకు పూర్తి చేసింది. అంతేకాకుండా జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారులని అబ్జర్వర్లుగా నియమించింది. సో వారికి ఈరోజు ప్రత్యేకంగా శిక్షణని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే హైకోర్టుకి తాము ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని హైకోర్టుకు తెలియజేసింది. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే తాము ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా హైకోర్టుకు తెలిపింది. సో ఇప్పటికే తెలిపినటువంటి నేపథ్యంలో రేపు విచారణ సందర్భంగా హైకోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది ఒక ఉత్కంఠ ఇప్పటివరకు కొనసాగుతూ ఉంది. రేపటితో దీనికి తెరపడపోతుంది అనేటువంటిది చెప్పొచ్చు. సో దీంతో ఇక డిసెంబర్లోనైతే ఎన్నికల ప్రక్రియ, పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ జీవోను విడుదల చేసింది. 2018 చట్టం, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 50% రిజర్వేషన్లకు లోబడే ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేసింది. ఇప్పటికే జీవోను విడుదల చేసింది. ఆ జీవో జిల్లా కలెక్టర్కు వెళ్ళింది. జిల్లా కలెక్టర్లు ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేసేశారు. వార్డులు, సర్పంచ్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసేశారు. మొత్తంగా రాష్ట్రంలో 12,733 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 1,12,000 పైచీలకు వార్డులున్నాయి. ఈ పంచాయతీల్లో మొదటగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో తెచ్చి ఆ రిజర్వేషన్లు కల్పించింది. అప్పుడు 5,348 సర్పంచ్ స్థానాలు బీసీలకు కేటాయించబడ్డాయి. కానీ తర్వాత ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతుల్లోనే వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో పాత పద్ధతిలో 23% బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ మేరకు ఇటు ఎంపీడీఓలేమో వార్డు సభ్యులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను, ఆర్డీఓలేమో సర్పంచ్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఆ మేరకు పంచాయతీల్లో మొదటగా 42%, అప్పుడు 5,348 సర్పంచ్ స్థానాలు బీసీలకు రిజర్వ్ అయితే ఇప్పుడు 23% ప్రకారం అది 2,929 గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వ్ అయ్యాయి. అంటే గతం కంటే ఇవి
తగ్గాయి 5,348 నుంచి 2,929 వరకు. ఇక రాష్ట్రంలో 1,12,474 వార్డులు ఉన్నాయి. ఈ వార్డుల్లో మొదటగా 42% రిజర్వేషన్ల ప్రకారము 42% రిజర్వేషన్లు కల్పించినప్పుడు 47,239 వార్డులు బీసీలకు కేటాయించబడ్డాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ పాత పద్ధతిలోనే 23% రిజర్వేషన్లు కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో అవి ఇప్పుడు 25,869 వార్డులు బీసీలకు కేటాయించబడ్డాయి. ఆ మేరకు తగ్గిపోయాయి. సో ఇప్పటికే ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయింది. ఆ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేరిపోయాయి. సో డెడికేషన్ కమిషన్ నివేదిక ఇచ్చిన ఆధారంగానే ఇప్పుడు ఇవన్నీ ప్రక్రియనంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. రేపు హైకోర్టులో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధమని చెప్పి మరొక మారు హైకోర్టుకు చెప్పబోతుంది. సో రేపు ఇక్కడ కేబినెట్ సమావేశం కూడా ఉంది. కేబినెట్ సమావేశంలో దీనిపైన చర్చించి ఆమోదం తెలిపి డెడికేషన్ కమిషన్కి ఆమోదం తెలిపి వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలుపబోతా ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ మేరకు ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేయబోతుంది. డిసెంబర్లో 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి సంసిద్ధమైంది రాష్ట్ర ఎన్నికల సంఘం. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ.